చేసినా ఇంకొకరిని చేసినా ఆ రోజు మిమ్మల్ని ముఖ్యమంత్రిని అరెస్ట్ అయ్యి చంద్రబాబు గారిని అరెస్ట్ చేయడం తప్పని మేము ఖండించాం. ఎవరినైనా కూడా ఉద్యమాలు చేసేదానికి ప్రజాస్వామ్య దేశంలో హక్కు ఉంది, అడిగే హక్కు ఉంది. అడిగే ధైర్యం ఉన్నటువంటి వాళ్ళు కమ్యూనిస్టులు, అడిగే ధైర్యం ఉన్నది సిపిఎం. అందుకే అప్పలరాజు ఇక్కడ ఏ అధికారినైనా ఏ ప్రభుత్వ మినిస్టర్నైనా నిలదీసి అడుగుతున్నాడు. అందుకనే అప్పలరాజుని ఈ రోజు టార్గెట్ చేసి అప్పలరాజుని అరెస్ట్ చేయడం జరిగింది. అందుకని దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. అప్పలరాజు గారి ఇంటి దగ్గర ఉన్నాం. అలాగే లక్ష్మమ్మ వాళ్ళ తల్లిగారు, అట్లాగే లక్ష్మి భార్య ఇద్దరు కూడా వారు ఎంతో ధైర్యంగా ఉన్నారు. మాకు ధైర్యం చెబుతున్నారు. వాళ్ళు మేమేం పర్లేదు, గట్టిగానే ఉన్నాం, ఎన్ని రోజులైనా తేల్చుకుంటామని చెప్పేసి చెబుతున్నారు. అందుకని ఆ కుటుంబాన్ని కూడా హృదయపూర్వకంగా అభినందిస్తున్నాం. అందుకని ఎవరైనా ప్రజా ఉద్యమాల్లో ప్రజల కోసం సేవ చేసిన వాళ్ళు ఎప్పుడు కూడా తప్పుడు మార్గం అనేది కాదు. మహాత్మా గాంధీ దగ్గర నుంచి ఇప్పటి వరకు నిజాయితీగా చేసేవాళ్ళు. మేమే పదవులు ఆశించి చేయడం. కొంతమంది పదవుల కోసం ఎన్నికల ముందే చేస్తారు. 3.5 ఏళ్లు 4 ఏళ్లు చంద్రబాబు నాయుడు బయటికే రాలా, లోకేష్ బయటికి రాలా.